ఓం నమ శివాయ. అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణం తాడపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఈరోజు సింహవాహనంపై స్వామివారు వెంచేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి తదుపరి జరిగే కార్యక్రమాలన్నిటికీ జేసీ ప్రభాకర్ గారు పూర్తి సహకారం ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకోకుండా క్యూ లైన్లు ఈరోజు ఏర్పాటు చేయడమైనది. పోలీసు వారి పర్యవేక్షణలో పోలీసు వారు ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఈ కార్యక్రమానికి ఇంకా ఏమైనా ఎటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో కూడా రేపు మా ఉదయం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి పరీక్ష చేసి ఏమైనా ఉంటే కూడా అవన్నీ లోటుపాట్లు కూడా సరిదిద్దుతారని కోరుకుంటున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం శివరాత్రి రోజు. తదుపరి కళ్యాణోత్సవానికి కూడా భారీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నిటికీ భక్తులు సహకరించవలసిందిగా ప్రార్థన. 26వ తారీఖు మహాశివరాత్రి అయిపోతుంది. తదుపరి అమావాస్య రోజు ఇక్కడ ఆచారం ప్రకారం కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిపించాలని కోరుకుంటున్నాము. అందుకు 15,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమానికి విరిగా భక్తులు పాల్గొని ఆ తదుపరి 12 గంటల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పిలిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మహారథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణం తాడపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఈరోజు సింహవాహనంపై స్వామివారు వెంచేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి తదుపరి జరిగే కార్యక్రమాలన్నిటికీ జేసీ ప్రభాకర్ గారు పూర్తి సహకారం ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకోకుండా క్యూ లైన్లు ఈరోజు ఏర్పాటు చేయడమైనది. పోలీసు వారి పర్యవేక్షణలో పోలీసు వారు ఈరోజు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఈ కార్యక్రమానికి ఇంకా ఏమైనా ఎటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో కూడా రేపు మా ఉదయం ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి పరీక్ష చేసి ఏమైనా ఉంటే కూడా అవన్నీ లోటుపాట్లు కూడా సరిదిద్దుతారని కోరుకుంటున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం శివరాత్రి రోజు. తదుపరి కళ్యాణోత్సవానికి కూడా భారీ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నిటికీ భక్తులు సహకరించవలసిందిగా ప్రార్థన. 26వ తారీఖు మహాశివరాత్రి అయిపోతుంది. తదుపరి అమావాస్య రోజు ఇక్కడ ఆచారం ప్రకారం కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిపించాలని కోరుకుంటున్నాము. అందుకు 15,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడమైనది. ఈ కార్యక్రమానికి విరిగా భక్తులు పాల్గొని ఆ తదుపరి 12 గంటల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పిలిపిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మహారథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. ఓం నమ శివాయ. ఇది 2 లైన్లు సార్. ఇది డోనర్స్కు ఆ లైన్ ఇప్పుడు బయట నుంచే స్టార్ట్ చేసాం. ఇక్కడ మనం వచ్చే రోడ్డు కాకుండా అందరూ ఆల్మోస్ట్ 60-70%